రెడీగా తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఆ ప్రక్రియకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ పీఠాలు దక్కించుకునే సమయం ఆసన్నమైంది. గత 3 రోజులుగా రిసార్ట్స్లో కొనసాగిన ఉత్కంఠ భరిత క్యాంపు రాజకీయం నేటితో ముగిసింది. కొద్దిసేపటి క్రితమే షామీర్పేట సహా హైదరాబాద్ శివారుల్లోని పలు రిసార్ట్ల నుంచి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు భారీ భద్రత మధ్య మున్సిపల్ ఆఫీసెస్కు బయలుదేరారు. మరి కాసేపట్లో వీళ్లంతా ఆయా మున్సిపల్ కార్యాలయాలకు చేరుకోనున్నారు. అక్కడ మొదటగా ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి కాగానే మధ్యాహ్నం 12:30 చైర్మన్, మేయర్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థుల తరలింపు నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయాల వద్ద 144 సెక్షన్ విధించారు. రిసార్టు రాజకీయాల నుండి నేరుగా ఎన్నికల బరిలోకి దిగుతున్న ఈ అభ్యర్థులు ఎవరిని గెలిపిస్తారో, ఏ పార్టీ జెండా ఏ పీఠంపై ఎగురుతుందో చూడాలి. రైట్, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఇవాళ ఫైనల్ తుది రోజుకు చేరుకుంది. ఇవాళ బిగ్ మండేగా చెప్పొచ్చు. సో ఇప్పటికే గెలిచినటువంటి కౌన్సిలర్లను, కార్పొరేటర్లను రిసార్ట్స్లలో వాళ్ళని ఉంచారు. ఎన్నికల ప్రక్రియలో ఎట్లా పాల్గొనాలి అనే దానిపైన ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళందరికీ కూడా మరొకసారి అవగాహన కల్పించాయి. అయితే మరి అక్కడ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పార్టీ లైన్కు కట్టుబడి ఉంటారా, ఏం చేయబోతున్నారు, ఎవరికి ఓట్లు వేయబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. మా ప్రతినిధి హేమ మరింత సమాచారం అందిస్తారు. హేమ, రిసార్ట్స్ రాజకీయాలు ముగిశాయి. సో వాళ్ళందరూ కూడా నేరుగా పోలింగ్ ఎక్కడైతే జరగబోతుందో మున్సిపల్ ఆఫీసర్ దగ్గర అక్కడికి వెళ్ళబోతున్నారు. ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు, తర్వాత ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు రిసార్ట్స్లలో వాళ్ళ అభ్యర్థుల్ని కాపాడుకునే ప్రయత్నాలు ఎంత గట్టిగా చేశాయి. సో రాజకీయ పార్టీల అధిష్టానాలు చెప్పినట్టుగా వినబోతున్నారా, బయటికి వెళ్ళి వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరించబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ఇప్పుడు. ఎస్ రాజేష్, మీరు అన్నట్టుగానే ఇది ఒక బిగ్ మండే అనే చెప్పుకోవచ్చు, ఒక బిగ్ డే అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఉత్కంఠ నెలకొపోతున్నటువంటి పరిణామం మరి కాసేపట్లో చోటు చేసుకోబోతుంది. అసలు ఎవరు కింగ్ మేకర్లు కాబోతున్నారు, హంగ్ వచ్చిన ప్రతి ప్రాంతంలో కూడా ఎవరు కింగ్ కాబోతున్నారు అనేది మాత్రం ప్రస్తుతం ప్రధాన చర్చగా మారింది. అదేవిధంగా ఉత్కంఠ కూడా నెలకొంది. కేవలం ఒక్క పార్టీయే కాదు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నాయి. ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా చాలా కీలక నేతలంతా కూడా వెళ్ళి అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్ద ఎత్తున అక్కడ వరాల జల్లు కురిపించినటువంటి పరిస్థితి. అనంతరం పెద్ద ఎత్తున 116 మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగితే దాదాపు 85కు పైగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మిగతా పార్టీలు కూడా ఆయా స్థానాల్లో కొన్ని ప్రాంతాల్లో బలపరుచుకునే అనంతరం దాదాపు 34 ప్రాంతాల్లో కూడా హంగ్ వచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఇప్పుడు మారినటువంటి కీలక అంశం ఏంటంటే అసలు 7 మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరు కాబోతున్నారు, ఏ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతోంది అనేది మాత్రం ప్రస్తుతం ప్రధాన చర్చగా మారింది. ప్రస్తుతం లియోనియో రిసార్ట్ దగ్గర ఉన్నాను నేను, షామీర్పేటలో ఉన్నటువంటి రిసార్ట్. ఒక్కసారి మనం అక్కడ లోపట విజువల్స్ కూడా చూడొచ్చు. ఆల్మోస్ట్ అసలు ఇంకా కూడా కొంతమంది ముఖ్య నేతలంతా కూడా ఇదే రిసార్ట్ లో ఉన్నారు. దాదాపు ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు నుంచి కూడా గెలిచిన అభ్యర్థులందరినీ కూడా క్యాంపు రాజకీయాలకు ఆయా పార్టీలు కూడా తరలించినటువంటి పరిస్థితి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా గెలిచినటువంటి అభ్యర్థులను మొత్తం హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ ఉన్నటువంటి రిసార్ట్లలో, అదేవిధంగా ఫామ్ హౌస్లో, కొన్ని సీక్రెట్ ప్లేసెస్ లో కూడా ఉంచినటువంటి పరిస్థితి. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను కాపాడుకోవాలి అనే ప్రయత్నంలో భాగంగా కూడా క్యాంపు రాజకీయాలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం గత 3 రోజుల నుంచి కూడా అనేక పరిణామాలు కూడా చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ లో గెలిచినటువంటి వాళ్ళు బీజేపీలో చేరడం, బీజేపీలో గెలిచినటువంటి వాళ్ళు కాంగ్రెస్ లో చేరడం, పెద్ద ఎత్తున ఇండిపెండెంట్లు అంతా కూడా కాంగ్రెస్ వైపు మగ్గు చూపినటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసుకుంటే వాళ్ళకు కావాల్సినటువంటి అభివృద్ధితో పాటు ఇతర ఏదైనా డెవలప్మెంట్ కూడా
చేసుకోవచ్చు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా చాలా మంది స్వతంత్రులంతా కూడా ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కూడా చేరినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం నేనున్నటువంటి ఇదే రిసార్ట్లో రాజేష్ 3 రోజుల నుంచి కరీంనగర్ అదేవిధంగా నిజామాబాద్ మొయినాబాద్ కి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. కరీంనగర్ నిజామాబాద్ అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే కరీంనగర్ నిజామాబాద్ 2 ప్రాంతాల్లో కూడా అటు ఎంపీలు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు, అటు బండి సంజయ్ కానివ్వండి, ఇటు నిజామాబాద్ విషయానికి వస్తే ధర్మపురి అరవింద్ కానివ్వండి, అక్కడ పెద్ద ఎత్తున బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చింది. అదేవిధంగా అక్కడ కాంగ్రెస్ కూడా తమ బలాన్ని చూపించుకున్నప్పటికీ కూడా బీజేపీకి సంబంధించి ఎక్కువగా అక్కడ అభ్యర్థులు గెలిచినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ కి అయితే ఎక్కడ కూడా ఓటింగ్ రానటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా నిజామాబాద్ విషయానికి వస్తే ఇప్పటికే ఎన్నికలు చాలా క్రూషియల్ గా మారి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకి అటు అక్కడ పిసిసి చీఫ్ కి సంబంధించినటువంటి అది సొంత జిల్లాతో పాటుగా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జ్ గా కూడా అక్కడ వేసినటువంటి పరిస్థితి. అనేక ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి అక్కడ సభలు నిర్వహించారు. ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ అంతా కూడా బీజేపీకి మగ్గు చూపించారు. ధర్మపురి అరవింద్ ఎఫెక్ట్ అక్కడ ఎక్కువగా పడింది. సేమ్ టైం రీసెంట్ గా వెళ్ళి అక్కడ ఎంఐఎం కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అక్కడ ఎప్పుడైతే బహిరంగంగా కొన్ని కామెంట్ చేశారో అది కొంచెం బీజేపీకి ప్లస్ పాయింట్ అయిందంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పీఠం మేమే అక్కడ నిజామాబాద్ కి సంబంధించినటువంటి మేయర్ పీఠాన్ని మేమే కైవసం చేసుకుంటామని ఇండిపెండెంట్ చాలా చోట్ల గెలిచారు. సరే, పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు డెఫినెట్ గా పార్టీ లైన్ ఉంటుంది, పార్టీ విప్ జారీ చేస్తుంది కాబట్టి వాళ్ళెవరు పార్టీ లైన్ దాటి వెళ్ళకపోవచ్చు. కానీ ఇండిపెండెంట్లు కూడా చాలా మంది పార్టీ వాళ్ళు తీసుకెళ్లారు, ఆ క్యాంపులలో ఉంచారు. మీ సపోర్టు మాకే ఉండాలంటే వాళ్ళను సరే బలవంతంగానో బతిమాలో తీసుకెళ్లారు. కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి శిబిరంలోనే ఉంటారా, కొనసాగుతారా, లేకపోతే ఇండిపెండెంట్లు వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేస్తారా అనేది ఇక్కడ చాలా వాళ్ళు చాలా కీలకంగా మారబోతున్నారు. సో ఇండిపెండెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళ ఓట్ అనేది ఎంత కీలకంగా మారుతుంది ఈ సమయానికి? ఖచ్చితంగా మీరన్నట్టుగా ఇండిపెండెంట్ల ఓట్లు ప్రజెంట్ వాళ్ళు ఎన్నుకోబడినటువంటి దాని ప్రకారమే ప్రస్తుతం ఆ స్థానాలు ఏవైతే ఉన్నాయో మేయర్ పీఠాలను దక్కించుకునేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీరన్నట్టుగా నిజంగా ఆయా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆయా పార్టీ లైన్ దాటకుండా వాళ్ళ అధిష్టానం చెప్పినటువంటి వాళ్ళకే, వాళ్ళు ఎన్నుకున్నటువంటి వాళ్ళకే ఓటు వేస్తారు. కానీ ఇండిపెండెంట్లు ప్రస్తుతం కీలక పాత్ర పోషించబోతున్నారు. అసలు ఇండిపెండెంట్ల ఓట్లు ఎవరికి వేయబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికీ గెలిచినటువంటి ఇండిపెండెంట్లను ఆల్రెడీ 3 పార్టీలు కూడా వాళ్ళకి ఎవరైతే కొంచెం దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళను క్యాంపు రాజకీయాలకు తరలించారు. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఇదే రిసార్ట్ కి కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా తీసుకొచ్చారు. ఇందాక మీరు చెప్పినట్టుగా బ్రతిమలాడో వాళ్ళని బుజ్జగించో ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా తమ అభ్యర్థులకే సపోర్ట్ చేయాలి అంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు తెలంగాణ రైజింగ్ పేరు మీద తెలంగాణ ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఖచ్చితంగా ఈ సమయంలో కాంగ్రెస్ కి ఇండిపెండెంట్లు అండగా ఉంటే మాత్రం రానున్నటువంటి రోజుల్లో వాళ్ళకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. రానున్నటువంటి రోజుల్లో వాళ్ళ నియోజకవర్గాలు కానీ వాళ్ళ మున్సిపాలిటీలు కానీ డెవలప్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సెంట్రల్లో బీజేపీ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు కానివ్వండి, లేదంటే అభివృద్ధి కార్యక్రమానికి కావాల్సినటువంటి పనులు పర్మిషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ మున్సిపాలిటీలు డెవలప్మెంట్ చేస్తుంది అంటూ కూడా ఇప్పటికే హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా ఇండిపెండెంట్లను ఇప్పటికే బుజ్జగించినటువంటి పరిస్థితి, బ్రతిమలాడినటువంటి పరిస్థితి. సో రాజేష్, మరి కాసేపట్లో ఇందాక మీరు అన్నట్టుగా ఈ బిగ్ మండేలో అసలు ఎవరు కింగ్స్ కాబోతున్నారు, మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఎవరు మేయర్లు కాబోతున్నారు, ఎవరు డెప్యూటీ మేయర్లు కాబోతున్నారు, నిజంగా ఆయా పార్టీలు అనుకున్నటువంటి అంచనాలు నిజంగా చేరుకుంటారా లేదంటే ఏదైనా తారుమారు అవుతుందా అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాలి. ఏదైనా జరగాలన్నా తారుమారు కావాలన్నా ఖచ్చితంగా ఇండిపెండెంట్ల చేతిలోనే ఉంటుంది కాబట్టి ఇండిపెండెంట్లను ఇప్పటికీ వీళ్ళంతా కూడా దగ్గర చేసుకొని వాళ్ళందరినీ కైవసం చేసుకుంటే మాత్రం నిజంగా ఖచ్చితంగా ఆ పార్టీలు అనుకున్న దిశగానే ఖచ్చితంగా ఆయా పీఠాలు కూడా దక్కించుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మరి కాసేపట్లో ఎవరు కింగ్స్ అనేది మాత్రం తేలిపోబోతోంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ హేమ. రిసార్ట్ రాజకీయాలు ముగిసాయి తెలంగాణలో.
సో రిసార్ట్స్ నుంచి బస్సులలో బయలుదేరారు, మున్సిపల్ ఆఫీసులకి బయలుదేరారు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు. అయితే దీంట్లో ఇండిపెండెంట్లు చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. సో రిసార్ట్స్లో కొంతమంది ఇండిపెండెంట్లు కొన్ని రాజకీయ శిబిరాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆ రాజకీయ శిబిరంతో అంటే ఆ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తారా, లేదంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ప్లేట్ మారుస్తారా? అంటే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తారా, లేదంటే బయటకు వచ్చినాక వేరే వాళ్ళకు సపోర్ట్ చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక్కడ ఇండిపెండెంట్స్ చాలా కీలకంగా వ్యవహరించబోతున్నారు మేయర్, చైర్మన్ల ఎన్నికలో. కొద్దిసేపట్లో, ఒక గంట సేపట్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. తర్వాత మధ్యాహ్నం 12:30 సమయంలో ఇక అసలు ఘట్టం మొదలవుతుంది చైర్మన్, మేయర్ల ఎన్నికకు సంబంధించి.